అండి. ఇదొచ్చేసి మా నానమ్మ చిన్న పిల్లకాయలప్పుడు మాకు నూగులతో తిమ్మిరిలాగా చేసి పెట్టేదనమాట. చాలా బావుంటది. అప్పుడు మనకి స్వయంగా మనమే పండించుకుంటా ఉన్నాం గాబట్టి, నూగులు, చెనక్కాయ పప్పులు తొలిగా పడినప్పుడు ఇలా అన్నీ మంచిగా ఏయించుకొని, రోట్లో దంచి పొడి జేసి పెట్టేదనమాట. బాక్స్‌కెత్తి పొడి జేసి పెట్టేది. చాలా టేస్ట్ ఉంటదసలు. ఇప్పుడంటే డ్రై ఫ్రూట్స్ ఒచ్చినాయి. అది ఇదని అంటారు గానీ, అప్పుడైతే ఇవేమీ లేవనమాట. ఓన్లీ నూగులు, చెనక్కాయ పప్పులతోనే చేసి పెట్టేవాళ్ళు. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోలోకైతే వచ్చేయండి. మనకి చెనక్కాయ పప్పులు ఎన్ని కావాలో అన్ని మంచిగా ఏంచి పక్కన పెట్టుకొని, నూగులు కూడా చిటపటలాడేదాకా ఏంచి పక్కన పెట్టుకొని, బెల్లం అయితే నేను తురుముకున్నాను. కొబ్బరి కూడా తురుముకున్నాను. ఎందుకంటే మన ఇంటికాడైతే రోట్లో దంచుకుంటాం. ఏమి తురమాల్సిన పని లేదు. ఇక్కడ మిక్సీలో కొట్టేది కాబట్టి ఖచ్చితంగా తురుముకోవాలి. ఇలా అన్నీ కూడా మెత్తగా మిక్సీలో కొట్టుకొని, కలిపేసుకొని వంటలు చేసుకోవడమే. మాకైతే మా నాయనమ్మ వంటలు చేసేది కాదు. మా నాన్న మంచిగా రోట్లో బాస్కెట్ గిన్నెలకేసి కాలంలో ఇప్పుడు అలా కాదు. వంటలు చేసుకొని ఖచ్చితంగా తినాల్సిందే. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేయండి.